హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. మీ మల్లూరి అండి, విజయలక్ష్మి మల్లూరి అండి. ఇదిగోండి ఈరోజు వీడియోలో దోశలకు పోసానండి. అది ఏమేం చేశాను అనేది, నేను ఎలా అయితే చేసుకుంటాననేది చూపిస్తున్నాను. అలాగే నెయ్యితో కారపొడి వేసానండి. ఇంకా ఆ తెల్లారి దోశలు పోసుకోవాలి కదా, టిఫిన్ చేయాలి కదా, ఇంకా కొంచెం కొంచెంగా బిట్లు బిట్లుగా చూపిస్తున్నానండి. అయితే నెక్స్ట్ వీడియోలో కూడా ఏం వచ్చింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తానండి. అయితే ఇది 2 రోజుల వీడియో అనమాట. ముందు రోజు దోశలకు పోసి నానబెట్టుకొని అవన్నీ పని ఉంటుంది కదా, అది ఒక చిన్న బిట్లాగా తీసి పెడుతున్నాను ఒక వీడియోలో. ఇక ఆ తెల్లారి ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తానండి. వీడియోని ఫాలో అవుతూ ఉండండి. అలాగే నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి ఈరోజు వీడియోలో కొంచెంగా నేను లాస్ట్లో కనిపిస్తానండి. నేను కనిపించలేదు కదా అని చెప్పి అసలు చూడకుండా ఉండద్దు. ఎందుకంటే ఆ రోజంతా అసలు హుషారు లేదండి. ఇంక అంతా నేను అసలు బాగోలేదు కదా, నేను ఇంకా మొహం ఎట్లా చూపించలే అన్నట్టుగా ఇంక నేనేమీ కనిపించకుండా ఏ చిన్న వీడియో తీసానమాట. ఫాలో అవుతూ ఉండండి. నేను కనిపించలేదని చూడకుండా ఉండద్దండి. అయితే ఈ వీడియోలో మాత్రం మీకు నేను ఎలా చేసుకుంటాను అనేది క్లియర్ కట్గా కెమెరా దగ్గరకంటా పెట్టి చూపిస్తున్నానండి. అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దని మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంకా మా పనమ్మాయి ఒకరోజు వెళ్ళిపోయింది కదా, ఇల్లు తుడిసినప్పుడల్లా అంటే డైలీ తుడిపిస్తానండి నేనైతే. ఇల్లు నిత్య తుడిపించాల్సిందేను. నీళ్ళలో కూడా కొంచెం అంతా పచ్చకర్పూరం అలాగే పసుపు కొంచెం అంతా కళ్ళుప్పేసి తుడిపిస్తానమాట ఇల్లు. నేను ఎవరో కామెంట్ కూడా పెట్టారండి, ఆ కామెంట్కి కూడా నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. పచ్చకర్పూరం ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడిపించేస్తాను. అయితే ఇంకా తెల్లారి నేను తుడుచుకుంటాను అనమాట. గ్యాస్ పొయ్యి మనం రోజు క్లీన్ చేసుకోవాలి కదండి. పొయ్యి ఇదివరకు ఏంటంటే మట్టి పొయ్యిలు ఉండేవి కాబట్టి వారానికి ఒకసారి శుక్రవారం వాళ్ళకి చక్కగా ముగ్గులు పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు కదా, ఏదో ఒకటి పడతా ఉంటుంది, అంతా చండాలంగా అయిపోయింది అనమాట. ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా అసలు ఏది పట్టుకోబుద్ధి కాదు, ముట్టుకోబుద్ధి కాదు. ఎందుకు వచ్చింది, శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా శుభ్రంగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇంకా నేనైతే ఇంకా అలా క్లీన్ చేసేసి టీ పెట్టానండి. ఇంకా మన అందరికీ టీ పెట్టేదంటూ తెలుసు కదా. ఇంకా అలాగే కొంచెం అంతా కొంచెం అంటే కొంచెం యాలక్కాయ వేసాను. వేసి ఇంకా టీ పెట్టుకొని ఇంకా మా వారికి ఇచ్చానండి. అస్సలు బాగలేదండి. ఎందుకంటే మంత్లీ ప్రాబ్లం వచ్చింది కదండి మనకి, నెల మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం రాబోయే ముందు కూడా అది మెనోపాస్ అని అంటారు కదా, ఎండిపోయేటప్పుడు కొంచెం సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి అని చెప్పారని చెప్తా ఉంటా కదా. అలాగే నెలసరి రాబోయేటప్పుడు కూడా ఊరికే తలనొప్పి రావటం, ఊరికే కళ్ళు తిరగటం, లేదంటే కొంచెం పనిచేసినా కూడా అలసటగా ఉండటం, ఊరికే నీరసం రావటం అలా ఉంటుందన్నమాట. ఈరోజు అదే పని జరిగిందనమాట. అందుకే నేను సరిగ్గా కనిపించలేదన్నమాట. కనీసం అసలు పని చేసే ఓపిక కూడా లేదు. ఇంకా చిన్నగా చేసుకుంటున్నానండి పని ఇంతను. అసలు హుషారు అనేది ఉంటేనే కదండి మనం ఫాస్ట్గా పని చేయగలిగేది. అందువల్ల నేను హుషారుగా ఉంటేనే మీకు కెమెరాలో కనిపిస్తున్నాను. హుషారుగా లేనప్పుడు మాత్రం ఇంకా ఇలా కొంచెంగా బిట్లుగా తీసుకొని చూపిస్తున్నాను అనమాట. నెలసరి వచ్చే టైంలో ఎలా ఉంటుంది అనేది మనందరికీ, ఆడవాళ్ళందరికీ మనకి తెలుసు కదండి. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి ఫస్ట్. అది ఎలా ఉంది ఏంటి అనేది చెకప్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి, మనకేమన్నా గిలిగిలిగా ఉన్నా కూడా అవన్నీ డౌట్లన్నీ తీరిపోతాయి కదా. ఒకసారి వెళ్ళి చూయించుకోవాలి. డాక్టర్ కాడికి వెళ్ళి చూయించుకుంటాను. ఇంక ఇదిగోండి దోశలకు నానబోస్తున్నాను. నేను ఎలా నానబోసుకుంటాను అనేది కొంచెంగా చూపిస్తున్నాను. అయితే నేను దోశలు కలిపి నానబెట్టనండి, విడివిడిగా నానబెడతాను. ఇదిగోండి 2 స్పూన్లు మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు వేసాను అనమాట. మామూలుగా అయితే సగ్గుబియ్యమన్ను పచ్చిపప్పు ఉంటాయి కదా, ఇంకా పచ్చిపప్పు కాసిని సగ్గుబియ్యం కాసిని వేస్తాను. అవన్నీ అయిపోయినాయి. ఇక మెంతుల వరకు వేసి నానబెట్టేస్తున్నాను. అవి వచ్చేసి 1.5 కేజీ పోస్తానండి. 1.5 కేజీ పోసామనుకోండి ఏం చక్క ఒక 2-3 రోజులు వస్తాయి కదా.
అందుకని ఇంకా అలా పోసి నానబెట్టేసుకుంటానండి. శుభ్రంగా కడిగేసేసి, రేషన్ బియ్యమే కదా నేను పోసుకునేది, రేషన్ బియ్యమేనండి. ఒక 5-6 సార్లు కడిగి నానబెట్టేస్తాను. ఆ రేషన్ బియ్యంలో కూడా కాస్తంత కళ్ళుప్పేసి కడుగుతానమాట రేషన్ బియ్యం. ఇంకా అలా కడిగి శుభ్రంగా నానబెట్టేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం కడిగి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. ఇంక ఇదిగోండి, ఇక మా వారు ఇక మంగళగిరి బయలుదేరారు. మేము చీరలు నేపిస్తూ ఉంటాము అని చెప్తా ఉంటున్నా కదండి. ఈ చీరల గురించి నేను తప్పనిసరిగా మీకు చూపిస్తానండి. నేను రాబోయే వీడియోస్లో తప్పనిసరిగా చూపిస్తాను మీకు. అది ఒక సర్ప్రైజ్ అనే అనుకుంటున్నాము. ఉగాది వెళ్ళిన తర్వాత ఎల్లుండే కదండి ఉగాది. ఇంకా ఉగాది వెళ్ళిన తర్వాత అది మాకు గురువుగారు ఉన్నారండి. మాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆయన ఎలా చేయమంటే అలా చేసుకుంటాం అనమాట. మా గురువుగారి దగ్గరికి కూడా వెళ్ళి రావాలి. వెళ్ళి కనుక్కొని అసలు ఎలా చేయాలి ఏందనేది ఆయన చెప్పినట్లు చేయాలి. ఇంక ఇదిగోండి మంగళగిరి ఆ శారీస్ అన్నీ తీసుకెళ్ళి మా వానరోళ్ళు ఉన్నారు కదా, చిలపల్లి హ్యాండ్లూమ్స్ ఉంది కదా, మా పెద్ద నాన్నోళ్ళు అనమాట, వాళ్ళకి ఇస్తామన్నమాట మేము తయారు చేసిన శారీసు. ఇక అక్కడికి బయలుదేరారండి. ఇంకా దాదాపు 11:30 ఆ టైం అయిందండి. దగ్గర టిఫిన్ చేసి బయలుదేరారు. ఇంకా వాళ్ళు లేకపోతే ఎంతో పని లేనట్టే ఉంటుందండి. అసలు వాళ్ళు ఉన్నారండి ఏందో ఇంత పని ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంక ఇగోండి, ఇక ఒక 5 గంటలు బాగా నానబెట్టేశానండి పప్పు బియ్యము. ఇంకెంత చక్కగా నానిపోయినాయి కదా, ఇక గ్రైండర్ వేసేసుకుంటున్నాను. నేను కనిపించలేదని అసలు చూడకుండా ఉండద్దండి. అసలు చూడకుండా అస్సలు అంటే అసలు ఉండద్దు. నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. నేను దగ్గర కంట పెట్టి లాస్ట్లో కనిపిస్తాలేండి. చెప్పా కదండి 2 వీడియోలాగా పెడుతున్నాను. ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఆ నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ ఉంది. అది మీ అందరితో పంచుకుంటాను, తప్పనిసరిగా పంచుకుంటానండి. అది నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా పెడతాను. ఇది ఒక వీడియోలాగా చిన్న వీడియో పెడుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి గ్రైండర్లో పప్పు వేసేసా కదా, ఇక మిక్సీ పట్టుకుంటాను అనమాట. వెనకటి ఏంటంటే పిండేమో రోట్లో కొట్టేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఎప్పుడు నాకు 7-8 సంవత్సరాల 8 సంవత్సరాల వయసు ఉంటుందండి నాకైతే. అప్పుడేంటంటే పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి కదండి, పెద్ద పెద్ద పత్రాలు, పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి అనమాట. సొసైటీ అనే ఉందండి మా ఊర్లో, మా సత్తెనపల్లిలో. ఆ సొసైటీ కూడా చూపిస్తానండి రాబోయే వీడియోస్లో, తప్పనిసరిగా చూపిస్తాను. ఆ సొసైటీ ఎదురు కాలనీ ఉందన్నమాట. పెద్ద రోలు ఉండేదండి. ఆ రోట్లో ఆ పప్పు ఏమో రోట్లో రుబ్బేవాళ్ళు. ఇంకా అట్లుగా పోసుకోవాలంటే అదొక పండగ అనమాట. నేను చిన్నప్పుడు అట్లుగా పోసుకోవాలంటే విడివిడిగా ఇలాగే బియ్యం నానబెట్టి విడిగా పిండి కొట్టాలి. ఆ తర్వాత పప్పుని ఇప్పుడు నేను ఎలా అయితే విడిగా వేస్తున్నానో అప్పుడు రోట్లో రుబ్బేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద రోళ్ళలో రుబ్బేవాళ్ళు. ఇక అది ఇది కలిపేవాళ్ళు అనమాట. అసలు ఎంత బాగుండేయోనండి, ఎంత కమ్మగానో ఉంటాయి. ఇప్పుడు అదే పద్ధతి అండి. నేను ఈ రోజుకి కూడా అది నేను చూసా కదా చిన్నప్పుడు, ఇక అదే ఫాలో అవుతాను అనమాట ఇప్పుడు కూడాను. ఇంకా అదిగోండి పిండి మెదిగిపోయింది అనేది చిన్న చిట్కా అండి ఇది. నీళ్ళలో వేసి చూసుకున్నాం అనుకోండి నేను అలాగే చూసుకుంటానండి. ఇక ఇదే మిక్సీ పట్టేసుకున్నా కదా బియ్యం, ఇక దాంట్లో వేసి కలిపేసుకుంటాను అనమాట. అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఇలా పప్పు విడిగా వేసుకున్నాం అనుకోండి, మనం పిండిలోకి సరిపోయిన తీసుకొని ఇక కత్తి మీద ఏదన్నా ఉందనుకోండి ఎంచక్క ఇడ్లీలాగా కలిపేసుకోవచ్చు కదా ఇడ్లీకి కూడా. అందుకని నేను సపరేట్గా వేసుకుంటాను అనమాట. అదిగాక దోశలు కూడా మెత్తగా బాగుంటాయి అన్నమాట. ఇంకా అందుకని నేను సపరేట్గా వేసుకుంటాను. ఇంక ఇదిగోండి కలిపి ఒక దగ్గర పెట్టేసుకుంటాను. ఇక 2-3 రోజులు వచ్చింది అనమాట పిండి. ఇక అడుగున ఏదైనా ఉందనుకోండి ఎంచక్క ఇంకా పునుగు గట్రా వేసుకోవచ్చు కదా. ఇంక ఇదిగోండి నెయ్యితో మాడుపు కారం అని చెప్పా కదా, ఇక ఈరోజు నెయ్యితో మాడుపు కారం వేస్తున్నానండి. ఇక నూనెతో వేయించుకోకుండా ఓన్లీ నెయ్యితోనే వేయించుకుంటే అసలు కమ్మగా ఉంటుందండి ఎంచక్కను. అయిగోండి ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూనున్నర జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్ల మైన శనగపప్పులు వేసాను. శనగపప్పులు లేవులే అని చెప్పి శనగపప్పులు వేసాను. ఇక కరివేపాకు ఒక 4 రెమ్మల కరివేపాకు, అది కూడా వేయించి పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి మళ్ళీ కత్తిమీది మిరగాయలు వేయించుకోవాలి కదా, ఇంకా దానికి కూడా 1 స్పూన్ నెయ్యి వేసి చక్కగా వేయించుకున్నాం అనుకోండి బాగుంటాయి కదా. ఇంకా అలాగే వేయించుకున్నాయి. ఇక నెయ్యి అంటూ వేసే పని ఉండదు. మామూలుగా అయితే విడిగా నెయ్యి వేసి కలుపుకుంటాం కదా, అందుకని ఇంకా ఈ నెయ్యితోనే వేయించుకున్నాం అనుకోండి, ఇక నెయ్యి వేసి కలుపుకునే పని ఉండదు అనమాట.
ఇక అదిగోండి మాడుపు కారం పట్టేశాను. చిన్నులపాయలు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా బాగుంటుంది అనమాట. నేను వేసిన సాల్ట్ కూడా చక్కగా సరిపోయిందండి, ఇక వేరే వేసే పని లేదు. ఎంత చక్కగా సరిపోయిందనమాట. కారం కూడా చక్కగా మీడియంగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. అసలు ఎంత గుమగుమలాడిపోతుందో. ఇదేమో శనగపప్పు కారం అనమాట, అంతకుముందు వేసి పెట్టుకున్నాను రెడీగా. అది కొంచెం ఉంటే ఇంక అయిపోకతలకి నెయ్యితో కారం వేసుకున్నాను అనమాట. ఇంకా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా చేయలేనప్పుడు మాత్రం ఇట్లా ఏదో ఒక కారప్పొడి ఉందనుకోండి, అవి వేసుకొని తినచ్చు కదా. అందుకని అలా రెడీగా పెట్టుకుంటానని ఇన్స్టెంట్గా. మరీ ఎక్కువ కూడా వేయను, ఎందుకంటే స్మెల్ పోయిద్ది అనమాట. స్మెల్ పోయిందనుకోండి ఇంకా రుచి పచ్చి ఏమి ఉండదు, చప్పచప్పగా ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ వేయను, తగుమైన వేస్తాను. అవి ఎంత 4 రోజులు వచ్చిద్దండి అంతేను. మా వారు చాలా ఇష్టంగా తింటుంటారనమాట కారము పచ్చళ్ళు అవి. ఏయో ఒకటి చట్నీ చేసినా ఏయో ఒకటి ముందు కావాలంటారనమాట. కారము పచ్చడో లేదంటే మాడుపు కారము ఇలాగా. ఇదిగోండి ఈరోజు ఇది తెల్లారనమాట. అది ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కదా, ఇది తెల్లారండి. ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టిఫిన్ పోసి మా వారికి ఇచ్చాను కదా, ఇంక తిన్నారు వెళ్ళిపోయారు కదా, ఇక నేను కూడా పోసుకొని తింటున్నానండి. ఈరోజుటి వీడియో ఇదేనండి.